హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో కూరలు లేనప్పుడు ఇట్లా ఆవకాయ అన్నం ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇలా పోపు పెట్టుకొని మనం ఆవకాయ అన్నం చేసుకున్నాం అనుకోండి ఇంట్లో అందరూ కడుపు నిండా తింటారు. దీనికోసమైతే మిగిలిన రైస్ ఉంటుంది కదా! ఆ రైస్‌నైతే వేసుకుంటున్నాను. లేదంటే అన్నం వండుకున్నా కూడా ఆ అన్నం అయితే ఇట్లా మంచిగా పుల్లగా చేసుకోండి. ఒక గిన్నెలో అయితే ఫస్ట్ అయితే అన్నం వేసుకొని ఇప్పుడు ఒక 2 చెంచాలు అయితే ఆవకాయ వేసుకుంటున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం స్పైసీగా కాకుండా మామూలుగా చేస్తున్నాను. ఒకవేళ మీరు స్పైసీగా తినాలనుకుంటే ఒక 3 చెంచాలు అయితే ఆవకాయ అయితే వేసుకోండి. ఇది మామిడికాయ పచ్చడి అనమాట. చూడండి నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని మంచిగా రైస్‌కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కూడా తినొచ్చు. కానీ మన పిల్లలైతే అట్లా తినరు కదా! వాళ్ళకేదైనా స్పెషల్ చేస్తేనే తింటారు కదా! సో, అందుకే వాళ్ళ కోసమని ఇలా పోపు పెట్టుకోవాలి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. వైట్ రైస్ ఎక్కడ లేకుండా మొత్తం పచ్చడంతా అన్నంలోకి బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం మంచిగా కలుపుకొని పెట్టుకుంటున్నాను. వీలైతే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కదా! వాళ్ళ కోసమైతే అలా కొంచెం నెయ్యి అయితే వేసుకొని నేనైతే ఏం వేయలేదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందనమాట. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ పల్లీలని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. మినపప్పు వేయడం వల్ల చాలా బావుంటుంది. పంటికి తగులుతూ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసానండి. ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను. ఈ పల్లీలు బాగా వేగాలన్నమాట. వేగినప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు మామూలుగా అయితే తినము కానీ ఇట్లా ఫ్రైడ్ రైస్‌లో కరివేపాకు తింటే చాలా బావుంటుంది. అందుకే కరివేపాకును కొంచెం క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చడి కారంగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే వేసుకున్నాను. అలాగే ఆనియన్ చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. మీకు కొంచెం పులుపు కావాలనుకుంటే నేనైతే ఏం వేయలేదండి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మళ్ళొకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ ఆనియన్‌ని మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట. కొంచెం పచ్చిగానే ఉండాలి. కాసేపు ఒక 50% ఉడికితే సరిపోతుంది ఆయిల్‌లో. చూడండి ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి వేయడం వల్ల కొంచెం తియ్యగా భలే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది అన్నము తినేటప్పుడు. అందుకే నేను ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని మళ్ళొకసారి ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను. చూడండి ఈ మాత్రం ఉడికిపోతే సరిపోతుందనమాట. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికింది కదా! ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మామిడికాయ పచ్చడితోటి అలానే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు ఉంది కదా! పల్లీలు, ఉల్లిపాయలు ఇదంతా రైస్‌కి పట్టేటట్లు మంచిగా కలుపుకోండి. ఈ స్టవ్ అయితే ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇట్లా మంచిగా కలుపుకోండి. అంతే అండి. స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి. వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది. పచ్చి ఆనియన్ తోటి తిన్నా చాలా బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు ఇది ఇట్లా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.